వీరుడా, వాడి పళ్ళు లాగి చూడు. ఇంకా నయం, అమాయకులను చంపేసి ఉండేవాడు. ముందు ఆ ముగ్గురికి కట్లేపండి. శబాష్ బిడ్డ, నా కూతురికి మధుబుద్ధులైన మెదడు గుస్తుంది. మరుగుజుల మహారాజు. నా పేరు ఘటోత్కజ. ఇది నా భార్య భల్లూక సుందరి. ఇది నా ఏకైక పుత్రిక రత్నం, పేరు జంబలకడి పంబ. ఆ పేతాళులు మాకు శత్రువులే. వాడు సురాపానం చేస్తున్నప్పుడు మమ్మల్ని పుల్లలతో గుచ్చి గుచ్చి నంచుకొని తినేవాళ్ళు. వాళ్ళు నాశనం అయిపోరు. మా జాతి తక్కువైపోవడం కారణం వాళ్ళే. సరే, మా కుల ఆచార ప్రకారం మీకు స్వాగతం పలుకుతాం. ఎవరక్కడ? మొదలు పెట్టండి. చెప్పండి మిత్రమా, మీకేం సాయం కావాలి? బేతాళ కోటకు వెళ్లే దారిని తెలుసుకోవాలంటే అదేంటి, అతని పేరేంటి? కర్మనాథుడు. కూర్మనాథుడు. ఆ కూర్మనాథుడిని ముందుగా మేము కలుసుకోవాలి. ఆయన మాకు బాగా తెలిసినోడే. తెలుసా? జరిగేదంతా చెప్తాడు. కోట లోపలికి వెళ్లి బయటకు వచ్చే మార్గం అతను తప్ప ఇంకెవరూ సరిగ్గా చెప్పలేరు. అవునవును, అతనే. ఆయనకి మా జాతికి స్నేహం ఉంది. అయితే పని చేస్తా. మాయలు తెలిసిన మాలోకాన్ని, బూటుకొని తెలిసిన భూలోకాన్ని మీతో పాటు పంపిస్తా. చాలా సంతోషం రాజుగారు. నాన్న, చెప్పు బిడ్డ. ఆడపిల్లని నన్ను యుద్ధానికే పంపించట్లేదు. నేను వీళ్ళతో యుద్ధానికి వెళ్లే తీరుతాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి నాన్న. ఆ? ఆ. మంగిడి మంగిడి. జంగిడి, జంగిడి. నా బిడ్డ జంబ కూడా మీతో పాటు వస్తుంది. సంతోషం రాదా? విజయంతో తిరుగుదండి. ప్రభు. భూలోకం ఇదే ఆ గదని కూర్మనాథం గారి ఇల్లు. అయ్యా 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 కూర్మనాథుడు తాబేలా? ఏంట్రా అయ్యారు పిలిస్తే తాబేలు వచ్చింది? వాము ఎంత పెద్దది. నమస్కారం అండి. అయ్యా, నిన్ను మరుగుజ్జు మహారాజు కూతురిని చంపని. ఇతను మనోహరుడు. ఇతనికి ఏదో సమస్య. మీరు కొంచెం. మనోహర, నువ్వు మాత్రం ఎదురుగా వచ్చి నిల్చో. బండిని తొలగించు, బాట పుడుతుంది. బండిని తొలగించు, బాట పుడుతుంది. పేరు మార్చు, బలం వస్తుంది. అరే, ఆయన చెప్పి త్వరగా రాసుకున్నాయా? రాసుకో. ఎవరా? యవన పడకలు. కోట మనది. కోట మనది. ఒత్తిడి చేస్తే ఒంటికి పో. మరి చిత్తడి చేస్తే రెంటికి పోని చెప్పేట్టున్నాడా? సూర్యుడు మునగాలి, దండం తునగాలి. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. వీటన్నిటిని నువ్వు సరిగ్గా చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. అయ్యా, ఈ వాక్యానికి ఆ తాపం నోరు తెరటం ఎందుకో? కోణంకి మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు, అర్థం తక్కువగా ఉంటుంది. మేధావి తక్కువగా మాట్లాడతాడు, అర్థం ఎక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడుతూ
కానీ తిక్క శంకర ఇలా ఒక్క ముక్క కూడా అర్థమైతే అవ్వకుండా ఇలా పిచ్చి పిచ్చి వాడి నెత్తి మీద ఎంగిలికొని నిలబట్టాలని చూసావా? నోటి దూల వల్ల దూల తీరింది. అన్నా ఇప్పుడు నువ్వు చరిత్రలో స్థానం సంపాదించావన్నా. ఒక గాడిద ఉమ్మేసిందని కూడా విన్నాను గాని మొదటిసారిగా ఒక తాబేలు ఉమ్మేసింది నీ మీదేనన్నా. గర్వంగా ఉందన్నా. ఇదిగోండి తీసుకోండి. ఇవయ్యా ఒక్క ముక్క చాలు, నాకు రోజుకు సరిపోతుంది. అవును, భూలోకం మాలోకం జంబేది జంబా లంబాతోనే ఉంటుంది. నేనేం చేశాను? నువ్వు ఇరుగు బట్టి ఇరుగుతో కబుర్లు చెబుతుందేమిటి? నేను ఇప్పటిదాకా ఈ లోకంలోనే ఇంత అందమైన కళ్ళు మీరెక్కడ చూడలేదు. కర్మ, వంగి చూస్తేనే మనిషి కనిపిస్తుంది. ఇందులో కళ్ళు చూసి కవిత్వం వేరే. కానీరా. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూడగానే నా హృదయం 2 ముక్కలైపోయింది. చాలా దూరం పోయింది. అవును జంబా, నా మనసుని నీకే ఇచ్చేశాను. లంబా జంబా లంబా. జంబా. ఛీ! ఈ పొట్టిది ఆ పొడుగోడు ముద్దు ఆడుకోవటం అంటే నీకు దానికి కూడా దిక్కులేదుగా, మూసుకొని పడుకో. ఓరి నాయనో, ఎంతకాలం చూస్తేనే ఈ పొగలు వేసేవాడిని. ఇంత పెద్ద పెద్దలు ఎవరు ఆడతారురా? మనకే గొడవ లేదు. రే లంబా, ఆ కాలంలోనే సగం మంతినే కట్టి డబ్బులు నొక్కేసినట్టున్నారా? దీన్ని దాటాలను చూస్తే తిన్నగా నరకానికే పోతాం. నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఇందులో మిగతా వంతెన కట్టి వెళ్ళడానికి 10 ఏళ్ళు పడుతుంది. నాకు ఆలోచన. సూర్య మనందరినీ ఎత్తుకెళ్తే ఎలా ఉంటుంది? పెద్దమ్మ, మనం వెళ్ళిపోవచ్చురా, వాళ్ళెవరు ఎత్తుకొస్తారు? జారి పెడితే సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు. ఈ అప్సెతుల పక్షికి భయపెట్టమే తెలుసు. ఏం చెబుతున్నాడు? బండని దొర్లించు బాట పుడుతుంది. బండని దొర్లించు బాట పుడుతుంది. చూస్తున్నారా? బండని దొర్లించు బాట పుడుతుంది. బాట పుడుతుంది. నా గ్రహాల చుట్టూ తిరుగుతున్నాడేట్రా? చూసుకుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. నా అంచనా నిజమైతే ఈ బండని తీసుకెళ్లి ఆ రంధ్రాన్ని మూయాలి. నీ వల్లే అవుతుంది. ఎత్తు. అది పట్టు. భలే భలే. శభాష్. అంతే. అదే. ఎత్తు. బయటకు వచ్చింది. తెలియడం లేదు. రే, ఎక్కడ చూడరా కృష్ణకాంత్ ఆకులు. మనోహర, ఇవి దారి చూపించే అపూర్వమైన ఆకులు. ముందు వాటిని తీసుకోండి. జంప, నువ్వు పుస్తకం తీసుకో. ఇదిగో ఇక్కడ రాసిందిగా. ఈ ఆకును మడిచి పీపీఎని ఊస్తే గాలిస్తుందా? నా నోట్లో చుమ్మ వస్తుంది. పీపీఎని ఊస్తే పచ్చ కప్పొచ్చి దారి చూపిస్తుందని రాసింది. ఏవయ్యా,
2 కాళ్ళు మనకే తెలియని దారి 4 కాళ్ళ కప్ప చూపిస్తుందా? దారి తెలియడానికి 2 కాళ్ళు ఉంటాయేంటి, 4 కాళ్ళు ఉంటాయేంటి? ఇంకోసారి ఊదు మనోహరా. పచ్చ కప్ప ఊదగానే వెంటనే వచ్చేసింది. పులి చూస్తుందేంటి? ఏమయ్యా మనోహర, సిగ్గుపడకుండా కప్పని దారడగోయ్యా. వేతాళ కోటకి ఈ ఎటువైపు వెళ్ళాలి? ఏ మనోహర, కప్పని తరివేకయ్యా. ఏం రాసిందో పూర్తిగా చదువుదాం. ఇటు చూడు, పచ్చమండోకం వస్తుంది. వచ్చాక పెళ్ళైన బ్రహ్మచారిగా ఉన్న ఒక ఏకపత్నివతుడు వెళ్లి దాన్ని దారడిగి ఆ కప్ప వీపు మీద గట్టిగా నాకితే అది దారి చూపిస్తుందని రాసి ఉంది. ఎవరికి నేను బలైతున్నాను. సాధక మంగళంతో కోరిక తీర్చుకోవాల్సిన సమయంలో కప్పని నాకు ఇస్తున్నారా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకన్నా గుండు పిల్ల నాకవయ్యా. తొందరగా నాకవయ్యా పాపరా. ఇది గుళ్ళో ఇచ్చే పంచామృతం అన్న అలుగుతో నాకటానికి పావు తినే కప్పరా. పావేమి అనుకోదులే. నాకవయ్యా నాకు. తారక పచ్చకప్ప పేదల కొట్ట ఎక్కడ? ఆ దిక్కునండి పచ్చకప్ప రెచ్చిపోయింది.